హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? మేము చాలా బాగున్నాం. మీరందరూ బాగున్నారు అని అనుకుంటున్నానండి. ఈరోజు బుధవారం మాస శివరాత్రి సందర్భంగా అండి శ్రీ కుమారరామ భీమేశ్వర స్వామి దేవస్థానంలో వేయించేసి ఉన్న శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారికి శాకాంబరి అలంకారం వేశారండి. అది మీకు ఇవాళ షేర్ చేస్తానండి. ఈ కార్యక్రమం సామర్లకోట స్థానిక స్టేషన్ సెంటర్లో వేయించేసి ఉన్న నూకాలమ్మ గుడి వద్ద నుంచి ప్రారంభమైందండి. ఇది నూకాలమ్మ గుడి అండి, గ్రామదేవత నూకాలమ్మ వారి గుడి అండి. ఇది ఇక్కడ నుంచి అమ్మవారికి సారి పట్టుకుని బయలుదేరామండి అందరం. ఈ ప్రాంగణం నుంచి అందరం కూడా పట్టుకుని బయలుదేరామండి. ఇదిగోండి, ఎంతో కోలాహలంగా, ఎంతో ఉత్సాహంగా అండి అందరూ. వీళ్ళందరూ కూడా నూకాలమ్మ గుడి నెంబర్స్ అండి. ఇదిగోండి, అమ్మవారి సారీ అంతా కూడా ఒక చోట పెట్టామండి, బల్లలు వేసి ఆ బల్లల మీద పెట్టామండి. ఈ సారీ అంతా కూడా ఒక చోట పెట్టండి. అందరం కూడా ఒకసారి బయలుదేరామండి. ఇదిగోండి, అమ్మవారి సారి చూడండి. పసుపు కుంకుమ కాడి నుంచి ఎన్ని రకాల పళ్ళు అండి, ఎన్ని రకాల స్వీట్స్ అండి. అసలు ఈ స్వీట్ ఉంది, ఆ స్వీట్ లేదు అని లేదండి. అమ్మవారికి అందరం కూడా అండి అనుకుని అసలు ఒక స్వీట్ తక్కువ అవ్వలేదండి, ఈ పండు లేదు అని లేదండి. అందరం కూడా అలాగే తీసుకుని బయలుదేరామండి. ఇదిగోండి, ముఖ్య అతిథిగా శ్రీ నిమ్మకాయల చినరాజప్ప గారు వచ్చారండి. అక్కడ గుళ్ళోంచి మన పంతులు గారు వచ్చండి కార్యక్రమం ప్రారంభింపచేశారండి. మొట్టమొదటిగా చినరాజప్ప గారికి తల మీద అమ్మవారి సారి లడ్డు పెట్టారండి. తర్వాత వాళ్ళందరూ కూడా కమిటీ నెంబర్స్ అండి, అక్కడ గుళ్ళో నెంబర్స్ అండి. వాళ్ళందరూ కూడా తలకొకటి అందరూ పట్టుకునండి బయలుదేరారండి అందరూ కూడా. ఇదిగోండి చూడండి, ఇక్కడికి వచ్చండి నూకాలమ్మ వారిని దర్శనం చేసుకునండి ఈ సారు పట్టుకొని వెళ్ళడానికి అందరూ కూడా సిద్ధపడ్డారండి. అందరూ కూడా సిద్ధమయ్యారండి. చూడండి, ఎంతో ఉత్సాహంగా, ఎంతో కోలాహలంగా అండి. ఇదిగోండి, అక్కడ నుంచి మెయిన్ రోడ్డు మించి దాటండి ఇలాగ మెట్లు దిగితే ఇక్కడ ఈ పక్కన నారాయణమూర్తి గుడి ఉంటుందండి. ఈ గుడి పక్క నుంచి ఇలా వంతెన ఉంటుందండి. ఈ దారి దగ్గర అని చెప్పండి. ఇంకా అందరూ కూడా ఇలాగ ఈ వంతెన మించి నడిచారండి. అటు ఇటు కాలం ఉంటుందండి, మధ్యలో ఇలా ఉంటుందండి. అటు ఇటు కాలం అండి, మధ్యలో వంతెనండి. ఈ వంతెన మీద నుంచి ఇదిగోండి, ఎంతమంది చూడండి, అసలు ఎంతమంది అండి. అసలు ఎంతమంది ఇలాగా పట్టుకునండి అందరూ కూడా అమ్మవారికి సారి సమర్పించడం కోసమండి. ఎంతో కోలాహలంగా, ఎంతో ఉత్సాహంగా అండి అందరూ కూడా బయలుదేరండి. అక్కడ నుంచి నూకాలమ్మ గుడి దగ్గర నుంచి నడుచుకుంటూ అందరం కూడా ఈ గుడి వరకు నడిచి అమ్మవారికి సారి సమర్పించడం జరిగిందండి. అక్కడే 1,00,000 పసుపు కొమ్ముల పూజ కూడా ఉందండి. ఆ పసుపు కొమ్ములు కూడా పట్టుకుని ఎవరికి ఎంత వస్తే అంతండి ఆ పసుపు కొమ్ములు కూడా పట్టుకునండి. కొంతమంది ఆ పసుపు కొమ్ములు కూడా పట్టుకుని అందరూ కూడా అండి కోలాహలంగా, ఉత్సాహంగా అసలు ఇవ్వండి అటు ఇటు కాలవండి. మధ్యలో ఈ వంతెన మీద నుంచి నడుచుకుంటూ
అందరూ ఎంతమంది చూడండి, అసలు ఎంత వైభవంగా అమ్మవారికి, బాలా త్రిపుర సుందరీదేవి అమ్మవారికి సారి సమర్పించడం కోసమండి సామర్లకోట అంతా కూడా కదిలి వచ్చిందండి. బాలా త్రిపుర సుందరి గై కొను మహారతి, బాలా త్రిపుర సుందరి గై కొను మహారతి, గానలోల జాలమిలా దారి చూపుమా, గానలోల జాలమిలా దారి చూపుమా, సుందరాంగి అందరూ నీ సాటిరారుగా, సుందరాంగి అందరూ నీ సాటిరారుగా, సందేహములను అందముగా తీర్చమంటిని, సందేహములు అందముగా తీర్చమంటిని, బాలా త్రిపుర సుందరి గై కొను మహారతి, బాలా త్రిపుర సుందరి గై కొను మహారతి, గానలోల జాలమిలా దారి చూపుమా, గానలోల జాలమిలా దారి చూపుమా, వాసికెక్కి ఉన్న దానవనుచు నమ్మితి, వాసికెక్కి ఉన్న దానవనుచు నమ్మితి, రాశిగ సిరి సంపదలిచ్చి బ్రోవమంటిని, వాసిగ సిరి సంపదలిచ్చి బ్రోవమంటిని, బాలా త్రిపుర సుందరి గై కొను మహారతి, బాలా త్రిపుర సుందరి గై కొను మహారతి, గానలోల జాలమిలా దారి చూపుమా, గానలోల జాలమిలా దారి చూపుమా, ఓం క్లీం శ్రీం అనుచు మదిని తలచమంటిని, ఓం క్లీం శ్రీం అనుచు మదిని తలచుమంటిని, ఆపదలెడబాపమమ్మ అతివ సుందరి, ఆపదలెడబాపవమ్మ అతివ సుందరి, బాలా త్రిపుర సుందరి గై కొను మహారతి, బాలా త్రిపుర సుందరి గై కొను మహారతి, గానలోల జాలమిలా దారి చూపుమా, గానలోల జాలమిలా దారి చూపుమా, స్థిరము శ్రీ కడలియందు వెలసితివమ్మా, స్థిరము శ్రీ కడలియందు వెలసితివమ్మా, ధరణిలో శ్రీరంగదాసుని దయను చూడుమా, ధరణిలో శ్రీరంగదాసుని దయను చూడుమా, బాలా త్రిపుర సుందరి గై కొను మహారతి, బాలా త్రిపుర సుందరి గై కొను మహారతి, గానలోల జాలమిలా దారి చూపుమా, గానలోల జాలమిలా దారి చూపుమా, గానలోల జాలమిలా దారి చూపుమా. ఇదిగోండి బాలా త్రిపుర సుందరి అమ్మవారి అలంకారం అండి. పచ్చని కాయగూరలతోటి అన్ని రకాల పళ్ళతోటి అమ్మవారిని చూడటానికి అసలు 2 కళ్ళు కూడా సరిపోలేదండి. ఇవిగోండి ఇవి 1,00,000 పసుపు కొమ్ములండి. 1,00,000 పసుపు కొమ్ములతో పూజ అండి అమ్మవారికి. శాకంబరి అలంకారం అండి. ఇది బయట ప్రాంగణంలో ఇలాగా చేశారండి. లింగాష్టకం వేసి స్వామండి, వినాయకుడండి. ఇక్కడ బయట అమ్మవారి ప్రాంగణంలోనే చిన్న అమ్మవారిని ఇలా పెట్టండి. ఇదంతా అలంకారం చేశారండి. స్వామివారండి.
ఇలాంటి మంచి కంటెంట్ కోసం మా గీతాంజలి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.